హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అయితే బ్లాగ్ అయితే నైట్ అయితే ఇస్తున్నా. సో ఇప్పుడు మెట్టూడ నుంచి నా వీడియో అయితే స్టార్ట్ చేస్తున్నాను. మెట్టూడ మెట్రో స్టేషన్ నుంచి నా మోటో బ్లాగ్ అయితే స్టార్ట్ చేస్తున్నా. షార్ట్ చిన్న రైట్ మోటో బ్లాగ్, చిన్న మోటో బ్లాగ్ అంతే. దేని ఇంటికి వెళ్ళి బయటకు వస్తే పక్క మనకైతే కంటెంట్ అయితే దొరుకుతుంది. సో చిన్న మోటో బ్లాగ్ అయితే మనకైతే వస్తుంది. సో అందు గురించి అని చెప్పి నేను ఇలాగైనా బయటకు వచ్చి ఇంకా మోటో బ్లాగ్ అయితే వేస్తున్నా. మధ్య ఎలాగైనా డైలీ నా ఫిష్ వీడియోస్ అయితే వస్తున్నాయి. డైలీలో ఫిషెస్ని ఎట్లా పెంచుకున్నా అని చెప్పి ఆ వీడియోస్ ఎక్కువైతే వేస్తున్నా. సో దానికి కొంచెం బ్రేక్ ఇద్దామని చెప్పి ఇట్లా ఒక 2 days నుంచి మోటో బ్లాగ్స్ అయితే చేయాల్సి వస్తుంది. ఆల్రెడీ నా పాత వీడియోలో అయితే చెప్పిన నా సిచ్యువేషన్ కూడా బాగాలేదు, కొంచెం ప్రాబ్లం అవుతుంది నా లైఫ్లో. సో అందుగురించి అని చెప్పి ఆ డైలీ బ్లాగ్ ఇంట్లో అయితే చేయకుండా ఇట్లా మోటో బ్లాగ్ అయితే వేస్తున్నా. రోడ్ పని చేసి బ్లాగ్ అయితే వేస్తున్నా. ఈ రూట్ పని చేసాను. ఈ రూట్ ఉంటే మంచి ఈజీగా అయితే వెళ్ళిపోవచ్చు. నైట్ టైం ఏం చేశారంటే ట్రాఫిక్ జామ్ అవుతుంది అని చెప్పి అటు సైడ్ ట్రాఫిక్ ఉంటుందని చెప్పి ఆ వేని అయితే అటు సైడ్ వే వాళ్ళకైతే పెడతారు. మనకు ఓన్లీ సింగిల్ వేనే ఉంటుంది. సో సిగ్నల్ అయితే పడింది నాకు. సో నేను సిగ్నల్ మిస్ చేసుకున్నాను. మళ్ళీ ఇక్కడ అయితే ఒక 1 minute అయితే వెయిట్ చేయాల్సి వస్తుంది. చిన్న మోటో బ్లాగ్ ఇది, పెద్దగా ఏముండదు, చిన్న మోటో బ్లాగ్. నేను ఇట్లా డైలీ బ్లాగ్ చేసి నాకైతే అర్థమైపోతుంది మోటో బ్లాగ్స్ ఎట్లా చేయాలని చెప్పి. ఇంతకుముందు చాలా ఇబ్బంది అయితే అవుతుంది, ఏం మాట్లాడాలా ఏం చేయాలని చెప్పి. కెమెరా ఆన్ కాగానే ఏదో ఒకటి మాట్లాడాలా అని చెప్పి కొంచెం కన్ఫ్యూజన్ అవుతుంటే ఇప్పుడు అర్థమైంది ఏ టాపిక్ మాట్లాడాలా. బ్లాగ్ చేసినా కూడా ఎవరైనా కొడుతున్నావు, మైక్ లేకుండా బ్లాగ్ చేస్తున్నా ముందే. సో నా రైట్ సైడ్ అయితే చూడండి రైల్వే నిలయం అవుతుంది. దీనికి అంటే ఇంకో 2 daysలో రిపబ్లిక్ డే అవుతుంది. రిపబ్లిక్ డే గురించి చూడండి లైటింగ్తో ఎట్లయితే డెకరేట్ చేసినారో. ఇదే కాదు అంటే నా ముందు కూడా ఒకటి కెనరా బ్యాంక్ అవుతుంది, దాన్ని కూడా డిజైన్ చేసాను. అండ్ నా లెఫ్ట్ సైడ్ కూడా చూడండి లైటింగ్తో ఎట్లయితే డెకరేట్ అయితే చేసారో రిపబ్లిక్ డే గురించి. ఈ ప్లేస్ మొత్తం ఎట్లా అంటే రైల్వేకి సంబంధించింది. ఇవన్నీ రైల్వే ఆఫీసెస్. సో ఇది ఒకటి కెనరా బ్యాంక్, ఇది ప్రైవేట్ నార్మల్ బ్యాంక్ ఆఫీస్. సో దాన్ని కూడా లైటింగ్తో అయితే మస్తు డెకరేట్ అయితే చేసాను. ఇవన్నీ నా వీడియోస్ కూడా క్రింజ్ అనిపిస్తాయి, కానీ కరెక్ట్ ఆలోచిస్తే నాది కూడా మంచి మోటో బ్లాగే. నా ముందు కార్ క్రేజ్ ఉంది కలర్ అయితే. సో ఇక్కడ కొంచెం నాకైతే భయం అయితే అవుతుంది యూటర్న్ దగ్గర, ఎందుకంటే ఇండికేటర్ వేసినా కూడా చూసుకోకుండా ఫాస్ట్గా అయితే వచ్చేస్తారు. నార్మల్గా కొన్ని డేస్ వరకు నా వీడియో క్రింజ్ అనిపిస్తాయి, కానీ చూస్తుంటే నా వీడియో కూడా అలవాటు అయితే అయిపోతాయి అనిపిస్తుంది నాకైతే. ఎందుకంటే నేను చేసేటప్పుడు నాకు కూడా క్రింజ్ అని అనిపిస్తుంది, కానీ వన్స్ నేను వీడియో అప్లోడ్ చేసేటప్పుడు అప్లోడింగ్ అంతా అయిపోయినాక ఆ వీడియోస్ మంచిగా అనిపిస్తున్నాయి, నాకు క్రింజ్ అనిపిస్తలేదు. అంటే ఒక ప్రొఫెషనల్ లాగా కాకుండా నార్మల్ చిన్న బిగినర్ మోటో బ్లాగర్ అయితే ఎట్లయితే వీడియోస్ తీస్తాడో అట్లా వేస్తున్నా అనిపిస్తుంది. నార్మల్గా నా ఫస్ట్ వీడియోస్ చూడండి మోటో బ్లాగ్ చేసినాయి, అవి కొంచెం తడబడతా మోటో బ్లాగ్ చేసినప్పుడు. కానీ ఇప్పుడు అయితే అట్లా కాదు, కొంచెం ఫ్లూయెంట్ అయితే వస్తుంది మోటో బ్లాగ్ చేస్తుంటే. అయితే కొంచెం ఫ్లూయెంట్నెస్ అయితే వస్తుంది. సో యాజ్ ఇట్ ఈస్ చిన్న 4 to 5 minutes వీడియో కాబట్టి ఆ వీడియో కూడా ఎండ్ చేసే టైం అయితే వచ్చేసింది. ఈరోజుకి వీడియో అయితే అందరికీ నా వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.